సంగారెడ్డి జిల్లా మండలం కోయిర్ గ్రామం మద్రి రేవంత్ రెడ్డి గారు, మా గ్రామంలో ప్రైవేటు సంస్థ టోరెంట్ గ్యాస్ చాలా డేంజర్ కదా. టోరెంట్ గ్యాస్ అనేది చాలా చాలా డేంజర్ ప్రజలారా, మీరు ఎంక్వైరీ కూడా చేసుకోండి. అక్రమంగా గత 5 సంవత్సరాల నుండి నిర్మిస్తున్నారు. ఎన్నిసార్లు కోహిర్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి పోలీసులకు చెప్పినా వినిపించుకోకుండా ప్రైవేట్ సంస్థకు మద్దతిస్తున్నారు. మొన్నటికి మొన్న లేడీ కానిస్టేబుల్స్ లేకుండా లేడీస్ని తోసేస్తున్నారు. ఎన్కౌంటర్ చేసైనా సరే పనిని ముగిస్తామని బెదిరిస్తున్నారు. సిగ్గుశరాలు ఉండాలి పోలీసులకి. ఏంది సార్ ఎస్పీ సార్, ఏం సార్ రూపేష్ సార్, ఎన్కౌంటర్ చేసేస్తారా ఎవరిని? గ్రామ ప్రజల్ని ఎన్కౌంటర్, గ్రామ ప్రజల్ని మీ సిఐ ఏ పోలీస్ స్టేషన్ కిందకి వస్తుందండి? ఇది కోహ్లీ పిఎస్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సిఐ ఎన్కౌంటర్ చేసి చంపేయడానికి ఇచ్చిరా మీకు గన్ను రివాల్వర్లు? మావోయిస్టులా వీళ్ళేమన్నా నక్సల్సా? ఎన్కౌంటర్ లేసి ఇష్టం వచ్చి చంపనికే ఎంత మెక్కిండ్రు మీరు? ఈ టోరెంట్ గ్యాస్ దగ్గర ఎంత మెక్కిండ్రు రూపేష్ గారు? ఎన్ని పైసలు తీసుకున్నారు రూపేష్ గారు? మీరు తీసుకున్నారా లేకపోతే మీ సిఐ తీసుకున్నాడా? కోహ్లీ సిఐ అసలు ఇది మీ దృష్టికి వచ్చిందా లేకపోతే తెలిసి తెలియకుండా వ్యవహరిస్తున్నారా? డీజీపీ సార్ ఎన్కౌంటర్లు చేసి చంపేస్తారంట గ్రామస్తుల్ని. టోరెంట్ గ్యాస్ గురించి కంప్లైంట్ ఇస్తే మీ పోలీస్ స్టేషన్లలో ఎన్కౌంటర్ చేసి చంపేస్తారంట డీజీపీ సార్, అడిషనల్ డీజీపీ సార్, సంగారెడ్డి ఎస్పీ రూపేష్ సార్. ఎన్కౌంటర్లు చేసి చంపనీకి ఎవరు సార్ మీరు? అసలు వీళ్ళెవరు సార్? నక్సల్సా? మావోయిస్టులా? టోరెంట్ గ్యాస్ వాడి దగ్గర గ్యాస్ పైసలు తీసుకొని మళ్ళీ మీరు ఎన్కౌంటర్లు వేసి చంపేస్తామని బెదిరిస్తుంటే ఎవరు మాట్లాడరు అనుకున్నారా? ఎవరు ప్రశ్నించారు అనుకున్నారా? మీ వ్యవస్థలన్నీ లోపమైనాకనే కదా వీళ్ళు మా దగ్గరకు వచ్చినారు. లేడీ కానిస్టేబుల్స్ లేకుండా లేడీస్ని తోసేస్తారు. లేడీ కానిస్టేబుల్స్ కూడా పెట్టకుండా లేడీస్ తోసేస్తున్నారు. ప్రశ్నిస్తే గొడవ పడుతున్నారు. ఎన్కౌంటర్ చేస్తామంటున్నారు. ఎన్కౌంటర్ చేస్తామంటారు. చెల్లచెదర చేస్తామంటున్నారు. ఎవరైనా మాలాంటి వాళ్ళు ఇట్లా ముందుకు వస్తే మా పైన ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాం, కోర్టులకి వేస్తాం, మేము కెరీర్ లేకుండా చేస్తాం బెదిరిస్తాం. ఎందుకు వేస్తామంటున్నారు? టోరెంట్ గ్యాస్ గురించి మాట్లాడదని వాళ్ళే చెప్తారా? మీరు మాట్లాడద్దు, మేము స్థాపిస్తాము, నిర్మిస్తాము అన్నట్టు మాట్లాడుతున్నారు అన్నమాట. సో ఏమన్నా ఇప్పుడు ఇక్కడ ఏ రాజకీయ నాయకులకైనా పిఎస్కి వెళ్ళినా ఎవరికి వెళ్ళినా కూడా అదే నాలో మీరు హెల్ప్లెస్ గా మాట్లాడుతున్నారు అనమాట. మేము మినిమం ఒక 5 days ఆదేశ చేసాం అక్క. ఆదేశం ఉంటే మేము చాలా మంది మన కలెక్టర్ ఆఫీస్ కంప్లీట్ ఇచ్చాము. రఘునందన్ సార్ కూడా కలిసాము. సార్ చాలా పాజిటివ్ చెప్పాడు. పార్లమెంట్ మాడతా అని చెప్పాడు. మన తెలంగాణ భవన్కి వెళ్ళాము, అక్కడికి వెళ్ళాము. నిన్న ప్రజాభవన్కి 2 సార్లు వెళ్ళాను అక్కడ. ఒక 1 week ముందు వెళ్ళాను, నిన్న కూడా వెళ్ళాను. సో అక్కడ ఏం లేదు, జస్ట్ వెళ్ళిన తర్వాత ఫామ్ తీసుకుంటారు, మెసేజ్ వస్తుందని చెప్తారు తప్ప ఇప్పుడు మెసేజ్ వచ్చింది. ఈ మధ్య అది కూడా వస్తలేదు. మెసేజ్ కూడా రావట్లేదు. ఈ మధ్య మెసేజ్ కూడా వస్తలేమంటారు రేవంత్ అన్న. ఇప్పుడు ఏమైతుంది టోరెంట్ గ్యాస్ వల్ల? అక్కడ ఇప్పుడు మా ఊర్లో 20 years బ్యాక్ టోరెంట్ గ్యాస్ రిలయన్స్ గ్యాస్ ఉంది అనమాట. ఊరు వెనకాల ఉంది. సో అప్పుడు మన విశాఖపట్నం కానీ మన గుజరాత్ కానీ ఇక్కడ గ్యాస్ లీక్ అయితే మేము ఒక 2 days అన్నం పెట్టుకోలేదు. అంటే గ్యాస్ ముట్టించలేని పరిస్థితి, మా మంట నిప్పడించలేని పరిస్థితి, ఇంజన్ స్టార్ట్ చేయలేని పరిస్థితి, బైక్ ఆన్ చేయలేని పరిస్థితి. అంటే 2 days మేము అంత అనుభవించినాము ఎప్పుడో ఒక 5 years ముందు అయితే. అలాంటిది ఏకంగా స్టేషన్ పెడతాడు ఊర్లో. సో ఊరు వెనకాల గ్యాస్, ఊరు ముందు గ్యాస్, సో ఊరి మధ్యలో మేము. అంటే మాకు గ్యాస్ ఊరి మధ్యలో ప్రాణాలు పోతాయి కదా. అది అంటే ఊరి మధ్య పైప్ లైన్ వేస్తా అంటే 100% ఇప్పుడు స్టేషన్ పక్కన 20 ఎకరాల చెరుకు రైతులు ఉంటారు. సో వాళ్ళు ఏమన్నా పంట పండించాలంటే 100% మంట పెట్టాల్సిందే. మంట పెట్టొద్దా అంటే రైతులు నష్టపోతారు కదా. గవర్నమెంట్ కాదు 30 ఇండ్లు కోల్పోతాయి అన్నమాట పైప్ లైన్ వేయడం ద్వారా. సో ఏంది గ్యారెంటీ? వాటి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ది టూరెంట్ గ్యాస్ మేము అడుగుతున్నాం. ఏదైనా పొరపాటున పేలిందంటే ప్రాణాలే పోతాయి, ఊర్లో తగలబడతాయి. జస్ట్ రిక్వెస్టింగ్ టు చేంజ్ అలైన్మెంట్ చేంజ్ చేయండి. అసలు ఇట్లాంటివి గ్రామాల పరిసర ప్రాంతాల్లో పెట్టడానికి పర్మిషనే లేదు కదా. ఈ పర్మిషన్ ఇచ్చిన అడ్డగాడు అంటే వీళ్ళు అంటే గత 5 years నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. సో వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా బిల్ చేసి అప్పటి నుంచి పోరాడుతున్నాం. వాళ్ళు మాకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓకే చెప్పిండు, తర్వాత క్లోజ్ చేశారు. మళ్ళీ ఫ్రెష్ ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ బోర్ వేయడం జరిగింది. సో ఈ రకంగా వర్క్ చేస్తాం. చాలా అంటే సంగారెడ్డి ఇన్ఛార్జ్ జగ్గారెడ్డి జగ్గారెడ్డికి వెళ్ళలేదు, మా దామోదర్ సార్ దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు ఆయన? ఎందుకు పట్టించుకుంటాడు? అయిపోయింది రాజకీయ జీవితం. ఇక నెక్స్ట్ టైం ఓట్లు వేసినా ఆందోళన గెలవరు. ఎందుకు పట్టించుకుంటారు? ఆయన ఆరోగ్య శాఖనే గాలికి వదిలేసినాడు. ఏం సార్ దామోదర్ సార్ రాజకీయ జీవితానికి చెక్ పెట్టే ముందరా 2-3 మంచి పనులు చేయండి సార్. మీ లెవెల్ ఏంది, మీ స్థాయి ఏంది సార్? ఎందుకు ఇట్లా తయారైండ్రు సార్ మీరు?
మీ గురించి మేము మస్తు తెలుసుకున్నాం. డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దామోదర్ రాజనరసింహ గారు ఎక్కడ, ఆరోగ్య శాఖ మంత్రిగా ఇప్పుడు మళ్ళా గెలిచినటువంటి దామోదర్ రాజనరసింహ గారు ఎక్కడ? ఎందుకు మారిపోయినారు మీరు ఇట్లా? ఎందుకు మారిపోయినారు సార్? ఇంకా ఏం సార్ రాజకీయ జీవితం ఏం సాధిస్తారు మీరు? పేదోళ్ళకి గ్రామస్తులకు అండగా ఉండాలి కానీ ఇంకా ఏం చేద్దామని సార్? అంత మంచి పేరు తెచ్చుకున్నటువంటి దామోదర్ రాజనరసింహనేనా నేను వినేది? మీ గురించేనా సార్ నేను వినేది? ఎంత లెజెండ్ లీడర్ మీరు, ఎంత మంచి లీడర్ మీరు, ఎంత మనసున్న మహారాజు మీరు. ఇప్పుడు ఎందుకు ఇట్లా మారిపోయినారు సార్ మీరు? ఏంది సార్ టోరెంట్ గ్యాస్ కథ ఏంది సార్? పంట పొలాల ఎవడు వ్యవసాయం చేసుకోద్దా సార్? దామోదర్ గారు వ్యవసాయం ఎవరు చేసుకోద్దా సార్? ఎవడన్నా గ్రామాల నుంచి పైపులు వేస్తారా సార్? అది పొరపాటున లీక్ అయితే గ్రామాల పరిస్థితి ఏంది సార్? అది పేలిపోతే పరిస్థితి ఏంది సార్? ఎందుకు ఇట్లా తయారైనరు సార్ మీరు? ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మిమ్మల్ని? ఏం పట్టించుకోవట్లే. ఆరోగ్య శాఖ అట్లనే ఉన్నది. మీ నియోజకవర్గంకి సంబంధించి, మీ సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వాళ్ళని కూడా పట్టించుకోకపోతే ఎందుకు సార్? నెక్స్ట్ టైం మళ్ళీ గెలుస్తారో లేదో తెలియదు. ఉన్నంతకాలం ప్రజలకు అందుబాటులో ఉండండి సార్. మంచి పేరు తెచ్చుకోండి. ఆల్రెడీ మీకు మంచి పేరు ఉన్నది. మొత్తం ఖరాబ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళ వెనకాల ఉన్నది ఎవరండి? ఇప్పుడు ఎవరు టోరెంట్ గ్యాస్ వెనకాల? ఇగో ఊర్లలో తవ్వి పైప్ లైన్లు వేస్తున్నాడు. 5 days పాదయాత్ర చేస్తాం అక్క దీనికోసం స్టేట్ మొత్తం చేస్తున్నారా? చేశారు ఆల్రెడీ. ఓకే. సో ప్రజాభవన్ వరకు మా ఎజెండా వెళ్ళారు. ఒక ఫార్మ్స్ ఇచ్చాము. మొత్తం అందరు యువకులే ఉన్నారు. ఇగో యువకులే ఉన్నారు. అందుకే వేయాలి మీ కోట్లు. గో బ్యాక్ టోరెంట్ గ్యాస్. ఏమైంది పాదయాత్ర చేసిన తర్వాత? పాదయాత్ర చేసాం ఒక 5 days చేసాము. సో నాన్న అందరితో అందరు కూడా మాట్లాడతామని చెప్పారు. ప్రజాభవన్లో కంప్లీట్ ఇచ్చాము. మెసేజ్ అన్నారు, మెసేజ్ రాలేదు. అసెంబ్లీలో మాట్లాడలేరు. అక్కడ టూరెంట్ గ్యాస్ వాళ్ళతో మాట్లాడిపిస్తామన్నారు, అది కూడా మాట్లాడలేదు. సీన్ కట్ చేస్తే ఊళ్ళో వర్క్ నడుస్తుంది. బోర్ వేసారు. నిన్న బోర్ వేస్తారు. ఇది నిన్న లైవ్ అప్డేట్ అక్క. నిన్న నాతో పాటు ఎవరైతే ఇంతమంది వచ్చారో 4 అరెస్ట్ చేశారు అక్క. ఎందుకు అరెస్ట్ చేశారు? అంటే పాదయాత్ర చేసాము అంటే ప్రజలకు వినిపిస్తున్నాం మా గొంతును అన్న ఉద్దేశంతో నిన్న అరెస్ట్ చేశారు. తెలుసు మేడం, అన్నది ప్రతి పాయింట్ తెలుసు. మా నంబర్లో మాకు ఫోన్ చేసి బెదిరింపు చేస్తున్నారు. ఏదైనా మీరు చదువు బీటెక్ చేశాక నాకు ఫోన్ చేసి నీకు కెరీర్ లేకుండా చేస్తాను, నీకు జాబులు లేకుండా చేస్తాము, మీ ఫ్యామిలీని అంతం చేస్తాము, ఈ రకంగా ఫోన్ చేస్తున్నారు. చాలా భయపెడుతున్నారు అక్క. సో మొన్నక సో ఊర్లో అది ఒక మారుమూల చిన్న పల్లెటూరు అక్క. అది ఆ పల్లెటూరు పొలం పక్కన బండి ఆపి పొలం పని చేసుకుంటూ ఒక రైతు దగ్గరికి పోయి ఆ బండికి ఫోటో కొట్టి చిల్లనేసారు అక్క. 1300 చిల్లనేసారు. హెల్మెట్ లేదని, డ్రైవింగ్ లైసెన్స్ లేదని. సో నిజంగా ఆ లొకేషన్ కొడితేనే మధురి ఉంటే చెల్లాలేమో వెంకటపురం అని ఉంది. అంత దాంటే ఎంత ప్రతి ఊళ్ళో ఎప్పుడు టార్గెట్ అవుతామా, ఎప్పుడు దొరుకుతామనే ఉద్దేశంతో చాలా పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని ఈరోజు పోలీసు అట్లా వేరుస్తున్నాక దీంట్లో ఒక పాయింట్ బాగుంది. ఇందులో 4 అరెస్ట్ చేసి తీసుకపోయారంట. ఏం సార్ రూపేష్ సార్ ఎన్ని తిన్నారు పైసలు టోరెంట్ గ్యాస్ దగ్గర? ఊరు చివరసకు వచ్చాక మాకు వద్దు టూరెంట్ గ్యాస్ వద్దు, మా ఊరి మా ముద్దు అన్న ఉద్దేశంతో ఊరు మొత్తం అల్లకొల్లమై ఊరు చివరసుకొచ్చి నిల్చున్నాం అక్క. ఆ రోజు చేసే వచ్చి శాంతియుతంగా చేసుకోండి అని చెప్పి వాళ్ళతో కుమ్మక్క ఈ రోజు వాళ్ళ తరపున మాడుతున్నాక. సో ఈ రోజు మేము చాలా బాధపడుతున్నాం. మా ఊరు మొత్తం మాకు మాట ఇచ్చిన ఎస్ఐ ఈ రోజు ఎందుకు మా పైన తిరగబడుతున్నాడు, ఎందుకు మా పైన పర్సనల్ గా దాడి చేస్తున్న ఉద్దేశంతో ఈ రోజు నిజంగా 10 days కూర్చున్నాక మా ఊర్లో అందరూ. సో మాకు న్యాయం కావాలి అనే ఉద్దేశంతో ఇక్కడ కూడా అక్కగా పోలీస్ ఎంత దారుణంగా వివరించిన అంటే ఎవరైనా సిఐ పేరేంది? ఎస్ఐ అక్క ఈశ్వర సంథింగ్ అది ఉంటాయి. కోయిర్ పిఎస్ ఊర్లోకి వచ్చి వాళ్ళని టూరెంట్ గ్యాస్ మేనేజర్లను తీసుకుని వచ్చి వాళ్ళు సపరేట్ చైర్లు ఇప్పించి వాళ్ళ ముందు మమ్మల్ని నిల్చోబెట్టి అంత రౌడీ లాగా మేము అడుగుతుంటే మమ్మల్ని దాడి చేస్తున్నారు అక్క. ఈ రకమైన ఇది ఆ లేడీస్ టోరెంట్ గ్యాస్ ఏమంటలేడు కానీ టూరెంట్ గ్యాస్ మంచి భద్రత కల్పిస్తుండే. ఏదైతే వికారాబాద్ లెక్చర్ ఎట్లా జరిగిందో అలాంటి ఉద్దేశం జరుగుతుంది. వాళ్ళ ఫుల్ ప్రోటోకాల్స్ ఉన్నట్టుగా ఫుల్ పకడ్బందీ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి మాకు ఎటువంటి ప్రొటెక్షన్ లేదు. ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి గారు మా మీద నిఘా పెట్టడం కాదు, ఇటువంటి సమస్యల మీద కూడా నిఘా పెట్టండి. యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ ఏం చేస్తుంది? ఈ ఎస్ఐ పైసలు మెక్కి అమాయకులను ఎన్కౌంటర్ చేస్తామని బెదిరిస్తున్నాడు. అంటే మీ తుపాకులకు సామాన్యులు బలి కావాలన్నా, రైతులు బలి కావాలన్నా, గ్రామస్తులు బలి కావాలన్నా అని అడుగుతున్నా ఇంటెలిజెన్స్ చీఫ్ని ప్లస్ యాంటీ కరప్షన్ బ్యూరోని. ఇటువంటి ఎస్ఐలు సిఐలు ఉండబట్టే మీ ప్రభుత్వాలకు వ్యతిరేకత వస్తుంది. ఈ టోరెంట్ గ్యాస్ వెనకాల ఎవడున్నాడు?
ఇది కూడా రేవంత్ రెడ్డి అన్నదమ్ముల పనా, లేకపోతే దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారా, లేకపోతే జగ్గారెడ్డి ఉన్నాడా, లేకపోతే నీలం మధు ముదిరాజు ఉన్నాడా, లేకపోతే కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడా? ఎవడున్నాడండి? ఎవరిదండి టొరెంట్ గ్యాస్? ఇంటెలిజెన్స్ చీఫ్ ఇటువంటి నిఘాలు పెట్టరా మీరు? ముఖ్యమంత్రులకు రిపోర్ట్ క్లియరా మీరు? బీఆర్ఎస్ నుంచి నడుస్తూ ఉంటే వాళ్ళు క్లోజ్ చేయించారట. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ టొరెంట్ గ్యాస్ పైసలు ఎవరు తిన్నాడో పైసలు తెలియదు కానీ మళ్ళీ ఓపెన్ చేసిండు. ఏం సార్ రూపేష్ సార్, బీసీ బిడ్డవు నువ్వు, ఎంత కష్టపడితే ఎస్పీ స్థానంకి వచ్చుంటావు. మీలాంటి వాళ్ళని చూసి మాలాంటి వాళ్ళం గర్వపడతాం సార్, గర్వపడతాం. మీలాంటి వాళ్ళకి ఆ బెస్ట్ పొజిషన్ వచ్చినందుకు. కానీ ఇటువంటివా సార్ మీ సిఐలు చేసేది, ఎస్ఐలు చేసేది? మీ ఎస్పీగా మీ స్టాండ్ ఏం లేదా సార్? సంగారెడ్డి ఎస్పీగా ఏం లేదా సార్? కంప్లైంట్ ఇచ్చిరా మా డీజీపీకి? ఇచ్చాము డీజీపీ ఇస్తాం, ఎస్పీ ఇచ్చాం. ఇదే కదా నిన్నటి చెల్లాను, నిన్న ఇచ్చారా? చెల్లానక్క ఇది. ఓకే. పొలం పని కాడ బండి ఆగి ఉంటుంది, దానికి ఊర్లో మేమేమి నేషనల్ హైవేకి రాలేదు, మేమేమి రోడ్ల మీద తిరగట్లేదు, పొలం కాడ బండి ఆపుకుంటే హెల్మెట్ లేదని 1800 చెల్లాని సార్ అక్క. అంటే నిజంగా ఇది ఇంత అంటే ఊర్లో కావాలి పక్క కక్ష కట్టి ఊరు ఒక 2000 మంది ఉంటారు మా ఊర్లో. ఊరు మధ్యలోకి వచ్చి ప్రతి ఒక్కరికి చెల్లాని ఉందా, ఏదో రేపులు ఇష్టాలకు దొంగలు ఇష్టాలకు మమ్మల్ని ఎంక్వైరీ చేస్తుంటే అంటే మేము ఏం తప్పు చేసామంటే మా ఊరు కోసం పురాణం తప్ప, అంటే మా కన్న తల్లిలా ప్రేమించిన ఊరు కన్నీరు పెడుతుంది. నిజంగా పక్షి గాయం అయితే 100 పక్షులు చేరుకుంటాయి, అలాంటి ఒక ఊరు గాయం అవుతుంది. ఎందుకు మీరు మద్దతు ఇస్తున్నారు? మాకు చాలా బాగా మా ఊరికి మేము దయచేసి అందరికి అదే ఊరుకుంటున్నాం, మా ఊరిని కాపాడండి. సో మా ఊరు చాలా అల్లకులం, చాలా ఆతుతుంది, చాలా అనార్థంగా నిజంగా అసలు ఎటువంటి సంబంధం లేకుండా, ప్రజలకు ఇష్టం లేకుండా, ప్రజల మద్దతు లేకుండా టూరింగ్ గ్యాస్ నిర్మిస్తున్నారు. మాకు వద్దు. మేము ఏమంటున్నామంటే మీరు అలైన్మెంట్ ఏదైతే పైప్ లైన్ కాదు, అసైన్ భూములు కాదాక పట్టా భూముల నుంచి పైప్ లైన్ దూవి వేస్తుంటే ఫ్యూచర్ లో లీక్ అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? దానికి అడ్వాంటేజ్ అసలు అక్కడ దాకా ఎందుకు? అసలు టోరెంట్ గ్యాస్ జనాలు ఉన్న దగ్గర ఎక్కడ కూడా ఇట్లాంటి కంపెనీలు పెట్టద్దు. ఎవడి పర్మిషన్ ఇచ్చిన గొట్టంగాలు ఎవరైనా అడుగుతున్నాను నేను, అంతే సింపుల్. ఎవడిచ్చిండు పర్మిషన్ మళ్ళీ డబ్బులు తీసుకొని? సో రఘునందన్ రావు సార్ ఏమంటుండు? మీ ఎంపీ ఆయనే కదా. అంటే తను మేము పార్లమెంట్ లో మాట్లాడతాం విషయము, నాకు కమిటీ వేస్తాము, కమిటీ వేసిన తర్వాత మాట్లాడతాం అన్నాడు. ఆల్మోస్ట్ ఒక 1 month అయినాక ఇప్పటివరకు అయితే సార్ మేము ఎటువంటి రెస్పాన్స్ లేదు. సో మేము నమ్మకం ఉంది 100% సార్ మాకు రెస్పాన్స్ నమ్మకం ఉంది. మేము మళ్ళీ రేపు వెళ్దామని ప్లాన్ చేస్తున్నాము. సో మాకైతే ప్రస్తుతానికి అయితే గవర్నమెంట్ నుంచి ఈ రకంగా థ్రెట్ ఉంది. నేను ఓకే టీవీ ఆఫీస్ దాకా నన్ను నమ్మి వచ్చినావు కదా, నేను ఏం చేస్తానంటే ధర్నా చౌక్లో పర్మిషన్ తీసుకుంటా. పోలీసులక ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని అటాక్ చేయటాలు, వాళ్ళ ఫోటోలు తీసుకోవటాలు, వాళ్ళ మేము బ్లాక్మెయిల్ చేయాలి. ఏం ఎస్ఐ నువ్వు సస్పెండ్ అయ్యే వరకు పని చేయకపోతే నా పేరు శ్రావణే కాదు చెప్తున్నా. తమాషాలు చేస్తున్నావా? ఎన్కౌంటర్ చేయడానికి ఎవరివైనా నువ్వు? ఎక్కడికి వెళ్ళొచ్చినా నీకు పిస్టలు? గ్రామస్తులను ఇంకా ఎన్కౌంటర్ చేస్తావు? ఎంతమందిని చేస్తావు ఎన్కౌంటర్? నన్ను చేయి చూస్తా. రేపు అడుగు పెడతా మీ గ్రామంలోకి, అడుగు పెట్టి వీళ్ళతోటి గ్రామస్తులతోటి వాయిస్ తీసుకుంటా. తుపాకీ పెట్టి నా మీద దమ్ముంటే చెప్పి మరి వస్తాను నీ దగ్గరికి, అర్థమైందా? ఇగో ఇది ఎట్లా బెదిరిస్తున్నారు చూడండి ప్రజలారా. వీడియోస్ ఏం లేవా బాబు? వీడియోస్ పంపించండి. ఎట్లా బెదిరిస్తున్నారు చూడండి. ఇక ఎక్కడుందండి వ్యవస్థ, ఎక్కడుందండి నీతి, ఎక్కడుందండి ధర్మం, ఎక్కడుందండి నిజాయితీ? మీరు అక్రమార్కులకు అవినీతి పరులకు కొమ్ము కాస్తుండ్రా, సామాన్య ప్రజలకి కొమ్ముగా అన్న? ఎందుకండి రక్షక బట్టలు, ఎందుకండి కక్షక బట్టలు అవుతున్నారు? గవర్నమెంట్ ఇచ్చే జీతాలు సరిపోతలేవా మీకు? ఒకవేళ జీతాలు సరిపోకపోతే చెప్పండి, ఊరూరులో చందాలు వేసుకోండి. మీరు చందాలు వేసుకొని ఎస్ఐకి ఇవ్వండి. డబ్బులు లేవనుకో, సినిమా చూడు మొత్తం బట్టలు ఇప్పి నించోబెడతారు చూసిరా, ఆ ఎస్ఐ ఇంటి దగ్గరకు పోయి బట్టలు ఇప్పి నించోండి బెస్ట్. ఎమ్మెల్యే పదవులు అడగట్లేదు అక్క, అదే అంటున్నా, గవర్నమెంట్ జాబ్ అడగట్లేదు, మా ఊరిని కాపాడమని అడుగుతున్నాం. ఒకసారి వీడియో చూడండి. రేవంత్ రెడ్డి సార్ నీకు గుండె ఉంటే చూడు ఈ వీడియో. పట్టించుకోవట్లేదు, స్టేషన్ కాల్ కంప్లైంట్ ఇచ్చిన పట్టించుకోవట్లేదు. ఎవరైనా అక్కడ వాళ్ళు అధికారమంతా కొంతమందికే సొంతమైపోయింది.
ఇగో ఎవడన్నా ఎస్ఐయా సిఐయా? ఎస్ఐ. ఎస్ఐ. మీరు సీఎం ఇన్వాల్వ్మెంట్ ఏం లేదా ఇందులో? ఉన్నారు అక్క, అందరు ఉన్నారు. అందరికి ఇచ్చాము. సీఏ చెప్పినా కూడా వాళ్ళకి ఫోన్ చేస్తారు కానీ ఎటువంటి రెస్పాన్స్. లేడీస్ని దూసేస్తున్నారు అక్క ఇక్కడ. ఎస్ఐ గారు మీకు జీతాలు ఇచ్చేది వీళ్ళే, మీకు జీతాలు ఇచ్చేది వీళ్ళే, జీవితాలను ఇచ్చింది కూడా వీళ్ళే. వీళ్ళని తోసేసే అధికారం నీకు ఎవరిచ్చిండ్రయా? వీళ్ళని ఎన్కౌంటర్ చేసే అధికారం ఎవరిచ్చిందని అడుగుతా ఉన్నా నేను. ఎవరిచ్చిండ్రు? డీజీపీ సార్. ఏంది సార్ ఇది? ఇదేనా ఇదేనా మీ తెలంగాణ డీజీపీగా ఉండి మీ పోలీసులు ఎక్కడ ఏం చేస్తున్నారో మానిటర్ చేసుకుంటున్నారా మీరు? మీ పోలీసుల మీద ఇంటెలిజెన్స్ ఉంటుందా? మీ పోలీసుల వ్యవహారాల మీద పట్టించుకోరా? ఎక్కడ ఏ ఎస్పీ ఏం చేస్తున్నాడు, ఏ కమిషనర్ ఏం చేస్తున్నాడు, ఏ సిఐ ఏం చేస్తున్నాడు, ఏ ఎస్ఐ ఏం చేస్తున్నాడో డీజీపీగా మీకు బాధ్యత ఉండదా? మానిటర్ చేసుకోరా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎవరండి వీళ్ళు ఎన్కౌంటర్ చేయనికి? నక్సలైట్ వాను? గన్ను పట్టినవాను? ఎప్పుడైనా గన్ను పట్టినవా? ఏం చదువుతున్నావు? మరి నీ మీద కేసిందా? చేయొద్దు, తెలంగాణలో మంచి పని చేయొద్దయా మీరు. మీరు టోరెంట్ గ్యాస్ దగ్గరకు పోయి అమ్ముడు పోవాలి. మీరు ₹1 డీల్ మాట్లాడుకుర్రు అనుకో, మీరు మంచోళ్ళు, నక్సలైట్ కాదు. మీరు అదే ప్రశ్నించడం అనుకో, నువ్వు నక్సలైట్ అవుతావు, నేను ఎన్కౌంటర్ చేస్తారు. ఈయనతో పాటు మిగతా 4 జైలు. ఇప్పుడు ఎక్కడున్నారు? పోలీస్ స్టేషన్. ఏం కేసు పెట్టారు వాళ్ళ మీద? అంటే స్టూడెంట్ గ్యాస్ సెక్యూరిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళని ఇట్లా ప్రశ్నిస్తున్నందుకు కేసు పెట్టారు, బెదిరిపోయినట్టుగా కేసు పెట్టారు. ఆహా, అవునా? నిజమా? డీజీపీ సార్, మీ అధికారం దీనికోసమేనా ఇచ్చింది? పోలీసులకు అమాయక ప్రజలను తీసుకపోయి అరెస్ట్ చేయనిక, స్టూడెంట్స్ని తీసుకపోయి అరెస్ట్ చేయనికి ఇచ్చిరా? ఉండాలి సార్ కొంచెమన్నా. ఏం సార్ ఇది? రాష్ట్ర డీజీపీగా మీరు ఫెయిల్ అయినట్టే కదా సార్. సర్లే, హోమ్ మినిస్టర్ లేని తెలంగాణ గిట్లనే ఉంటుంది. తెలంగాణకు హోమ్ మినిస్టర్ లేడు కదా, అందుకే ఇట్లనే ఉంటుంది. పోలీసుల వ్యవస్థ అనేది ఇట్లనే పాడవుతుంది. ఎవరిని అడగాలి మరి మేము? దీనికి సమాధానం చెప్పండి సార్ మీ పోలీసులు. నా మీద కేసులు పెట్టుకోండి, ఇట్లా మాట్లాడినందుకు భయపడా కూర్చొని తపాసు చేసుకుంటా. అర్థమైందా? నేను వస్తున్నా, 2 డేస్లో వస్తా. ఎవడు ఆపుతాడో చూస్తా. నన్ను కూడా వేసిపడే, ఎన్కౌంటర్ వేసిపడే దమ్ముంటే. నన్ను కూడా ఒక పేరు ఏదైనా రాసేసి ఎన్కౌంటర్ వేసేయి. ఎట్లుంటుందో చూస్తాడు ఆ టోరెంట్ గ్యాస్. ఆ టోరెంట్ గ్యాస్లో కూర్చొని నేనైనా వెళ్ళిపోయి సావాలే, టోరెంట్ గ్యాస్ అయినా పోవాలి ఆడికెళ్ళి. మళ్ళా చెప్తున్నా. సో మీరు రిక్వెస్ట్ ఏంటో చెప్పండి ఫైనల్గా రేవంత్ రెడ్డి గారికి ఒకసారి. దయచేసి రేవంత్ రెడ్డి సార్, నాకు మీ పైన నమ్మకం. దయచేసి ఒక 2 నిమిషాలు మా ఊరు గురించి ఆలోచించండి. దయచేసి మా రిక్వెస్ట్ చదువుతున్నా. మా ఊరు అల్లకుల్లం అవుతుంది. కన్న తల్లిలా ప్రేమించిన నా ఊరు ఈరోజు కన్నీరు పెడుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు రెస్పాండ్ కావాలి. మా ఊరు మీరు అనుకుంటే 2 నిమిషాల పైన ఒక్కసారి ఒక కమిటీ వేసి టూరెంట్ గ్యాస్ మాకు వద్దు అనే ఉద్దేశంతో మేము ఏమంటున్నామంటే, మీరు గ్యాస్ వేయడం వల్ల ఊరిలో గ్యాస్ లేదు, గ్యాస్లో ఊరు ఉన్నట్టు ఉంది. దయచేసి మా ఊరిని కాపాడండి. 2000 మంది మిమ్మల్ని నమ్మి మీకు ఓటేస్తాము. చాలా ఇష్టంగా మీరు గెలవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, మేము ఓటేస్తాము. కానీ మీకు నమ్మి మా డాడీ సర్పంచ్ అక్క, కాంగ్రెస్ సర్పంచ్ మా డాడీ. సో అలాంటి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మమ్మల్ని ఈరోజు ఈ రకంగా ఇబ్బంది పెట్టాలి. ఎంతవరకు సొంత పార్టీలో ఇంత జరుగుతుంటే ఇక మేము మిమ్మల్ని ఎలా నమ్మాలి? దయచేసి మా ఊరిని కాపాడండి. మేము ఏమి జాబ్లు అడగట్లేదు, మాకు ఎమ్మెల్యే పదవులు అడగట్లేదు, ఎంపీ పదవులు అడగట్లేదు, మాకు ఏదో ఈ జాబ్ ఇవ్వం అడగండి. జస్ట్ మా ఊరిని కాపాడండి. మా ఊరు అల్లకుల్లం అవుతుంది, మా ఊరు అతలకుతలం అవుతుంది. ఒక్క నిమిషం మా ఊరిని ఆలోచించి మా ఊరిని కాపాడాల్సిన కోరుకుందాం. టూరెంట్ గ్యాస్ వద్దు, మా ఊరు మాకు ముద్దాన్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్స్ రేవంత్ రెడ్డి గారు. మీ పైన నమ్మకం ఉంది, మీరు చేస్తారు అనుకుంటున్నా. దయచేసి ఎవరికి అమ్ముడు పోకండి. మీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లకే దిక్కు లేదు. సర్పంచ్ అయి ఉండి ఊరి పెద్ద మనిషిగా పోలీస్ స్టేషన్కి పోయి విద్యార్థులందరూ వాళ్ళ ఊరిని కాపాడుకోవాలి. ఇటువంటి వాళ్ళకి అవార్డులు ఇవ్వాలండి. సమాజం కోసం, వాళ్ళ ఊరు కోసం కొట్లాడే వాళ్ళకి అవార్డులు, రివార్డులు ఇవ్వాలండి. కేసులు కాదండి పెట్టేది. సో వీళ్ళు రేపటి భవిష్యత్తు, వీళ్ళంతా ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ. వీళ్ళ మీద కేసులు ఏందండి రేవంత్ రెడ్డి గారు? కొంచెమన్నా ఉండాలి కదా, ఆలోచించాలి కదా. మరి ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డి గారు ఏం చేస్తున్నట్టు ఇంత జరుగుతూ ఉంటే, డీజీపీ గారు ఏం చేస్తున్నట్టు, మహేష్ భగవత్ గారు ఏం చేస్తున్నట్టు, ఆ ఎస్పీ రూపేష్ గారు ఏం చేస్తున్నట్టు, సంగారెడ్డి ఎస్పీ